చార్లీ ప్రతి నిమిషము కొత్త దినం చార్లీ చార్లీ. హలో యాక్టివ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. మన లైఫ్లో యోగా అనేది కామన్, మనం చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో యోగా స్టార్ట్ చేస్తాం కానీ చివరి వరకు అయితే చూడం. ఒక 1 month లేదా 10 days అలా కంప్లీట్ చేసుకొని ఇంకా చాలే అని చాలామంది మానేస్తూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. అయితే యోగాని కంటిన్యూగా చేయాలంటే ఈ మధ్య కాలంలో అనేక రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ అయితే వచ్చాయి కదా. అందులో పప్పి యోగా అని కొత్తగా అయితే స్టార్ట్ చేశారనమాట. హైదరాబాద్లో అయితే రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెల్లూరులో కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ పప్పి యోగా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అట్ ద సేమ్ టైం యోగా అంటే ఎవరికైనా ఇంట్రెస్టే కదా. యోగా చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ పప్పి యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ పప్పి యోగా చేయడం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఈ విషయాలు కూడా తెలుసుకుందాం పదండి. ప్రతి నిమిషము కొత్త దినం చార్లీ చార్లీ. పప్పీతో యోగా ఎలా ఉంటుంది? సరే, ఒకసారి వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఆ యోగా ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. Just do simple hip circles. Keep moving your hips. थोड़ा leg, keep your legs apart. Easy रहेगा आपको. Yes, just do simple hip circles. 1, 2, 3, 4. Just rotate, reverse your hips. 1, 2, 3, 4, 5, 6, 7. రైట్. మన యాక్టివ్ వ్యూవర్స్కి యోగా మేడం బాగా సుపరిచితం. ఎన్నో ఆసనాల ద్వారా మనల్ని ఎంతో లైఫ్లో మేల్కొల్పారనమాట. అట్ ద సేమ్ టైం ఈరోజు ఇక్కడ స్పెషల్గా జరగడానికి కారణం అయితే దిస్ ఈజ్ ఈ పర్సన్. దీంతో మాట్లాడదాం ఫస్ట్. హాయ్ బాస్, మీ పేరేంటి? అఖిల్. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఏంటి, నాకంతే కొత్తగా అనిపిస్తుంది. అంటే బేసిక్గా యోగా అనేది మనం చూస్తున్నాం, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా చాలా మంచిది. యాజ్ యూజువల్ మాకు మేడం చాలా నేర్పుతుంది. ఏంటి పప్పి యోగా వల్ల స్పెషల్ ఏంటి, అసలు ఏంటిది? రైట్ నౌ ఈ జనరేషన్లో మాత్రం అందరు కూడా ఆడుకోవడం, ప్లేయింగ్, పబ్స్, ఈవెంట్స్ అంటూ ఉంటారు. పప్పి యోగా ఇన్ ద సెన్స్ మేము ఎందుకు తీసుకొచ్చామంటే యోగాపై ఎవరు కాన్సన్ట్రేషన్ చూపించరు. పప్పి అనగానే పెట్ లవర్స్ అందరూ ఉంటారు కాబట్టి పప్పి యోగా ఏంటి వింతగా ఉంది అని చెప్పి వస్తారని చెప్పి దాంతో వాళ్ళకి కూడా ఒక వెల్నెస్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, పప్పీస్కి ఈ మార్కెట్లో రైట్ నో అందరూ కూడా భయపడడం కానీ డాగ్స్తో కరిచేస్తాయేమో అని చెప్పి ఒక డిస్ట్రాక్షన్ అనేది వస్తుంది. అదంతా అవ్వకూడదు, పప్పీస్కి ఒక బాండ్ తెద్దాము అని చెప్పి మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో 3 months నుంచే లాంచ్ చేశాము. నెల్లూరు నుంచి మాకు చాలామంది అడిగారు. అండ్ వెస్ట్ ఆఫ్ రెజెంటా ఇన్ భవానీలో చేస్తున్నాము. ఈ అన్నయ్య మాకు కొంచెం చాలా పరిచయం అనమాట. చేస్తున్నాము నెల్లూరు నుంచే ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఉన్నాము. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ మంత్ నుంచి డిఫరెంట్ 2 cities ప్లాన్ చేస్తున్నాము. ఎవ్రీ వీకెండ్ ఒక సిటీలో ఉండాలి, విజయవాడ, నెల్లూరు ఇలా అని చెప్పి చూస్తున్నాము. అందరికంటూ ఒక బాండ్ క్రియేట్ చేద్దాం, పప్పీస్తో ఒక హ్యూమన్కి ఇంటరాక్షన్ క్రియేట్ చేద్దాము. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళకి కూడా పప్పీ అనేది ఏంటి అనేది తెలుస్తుంది, పప్పీ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఒక టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకంటూ లైఫ్కి ఒక మెమొరీ ఇద్దామని చెప్పి. యోగా అనేది ఏంటి అంటే, వాళ్ళు యోగా అంటే బోరింగ్, నార్మల్గా ఆసనస్ ఉంటాయి, స్ట్రెచ్చింగ్ ఉంటుంది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్
వాట్ అనుకుంటారు. సో పప్పీ యోగా ఇన్ ద సెన్స్ పప్పీస్తో స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ యోగా కూడా చాలా బాగా చేస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముందు కూడా ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ నెల్లూరుకి రావాలి అండ్ మంచిగా ఈవెంట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సో బేసిక్గా 2 టైప్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. ఒకటి ఏంటంటే ట్రెండ్ సెట్టరు, అట్ ద సేమ్ టైం ఒకరు ఫాలో అవుతారు. సో మీరు ఈ పప్పీ యోగాని ట్రెండ్ సెట్ చేస్తారా లేదంటే ఎవరిదైనా చూసి ఫాలో అయ్యారు? లేదండి, మేము యాక్చువల్లీ ఇది హైదరాబాద్కి ఫస్ట్ టైం తెచ్చాము. ఇది యాక్చువల్లీ యూఎస్ ఫారినర్స్లో బాగా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా పప్పీస్ అనేది సమ్ పీపుల్ ఎలా అంటే ఇంట్లో పెంచుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, పేరెంట్స్ అనేది అలౌ చేయరు, అలా ఉంటుంది. స్టోర్స్కి వెళ్ళినా కూడా పప్పీస్ని ముట్టుకోవద్దు అలా చెప్తూ ఉంటారు. సో పప్పీస్ మేము అయితే ఎక్కడైతే పెడతామో అది కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అయ్యి ఉన్న పప్పీ. సో టెన్షన్ తీసుకునే అవసరం లేదు. పప్పీస్తో మేము బాండ్ క్రియేట్ చేస్తే పప్పీస్ కూడా కామ్ డౌన్ అవుతాయి, అవి కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతాయి అండ్ హ్యూమన్స్ కూడా పప్పీస్తో ఆడుకున్నామని ఒక మెమరీ ఉంటుందని చెప్పి క్రియేట్ చేశామండి. ఓకే. సో లాస్ట్ 3 months నుంచి తను అంటే ఫారిన్లో ఇలాంటివి చూశారు. అది ఫస్ట్ టైం అనమాట మన ఏపీ తెలుగు రాష్ట్రాలకైతే పరిచయం చేయడం అయితే జరిగింది అఖిల్. సో అఖిల్ చేసిన ఈ జర్నీ ఏదైతే ఉందో ఇంకా లాంగ్ జర్నీ చాలా అయితే అవుతుంది. కిడ్నీ సంబంధిత జబ్బుల కోసం వేలల్లో ఖర్చులు పెడుతున్నారా? డయాలసిస్, కిడ్నీలో రాళ్లు మరియు ప్రోస్టేట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ సౌకర్యం అందుబాటులో కలదు. అత్యాధునిక డయాలసిస్ పరికరాలు, లేజర్ ఎక్విప్మెంట్ తో పాటు అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ నాగాలేఖ్య, డాక్టర్ సాయి కృష్ణల ఆధ్వర్యంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స కొరకు సంప్రదించండి. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. కాంటాక్ట్ 9966801108. ओके, हैंड से थोड़ा ऊपर ले जा सकते हो. ओके, ओके, कीप इट लाइक दैट एंड कीप योर राइट लेग ऑन योर लेफ्ट लेग. बैलेंस करो, डोंट लिफ्ट टू मच. यस, वेरी गुड. 1 2 3 4 7 8 9 10. Down. Now repeat with the left side. Slowly place your left leg, balance yourself. 1 2. Body, look forward, look forward. You can keep your legs apart. You can keep your legs apart and look forward. 1 2 3 4 5 9 10. Slowly up. Right. Now bring both legs together. సో ఈ యోగాలో కొంతమంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో రెగ్యులర్గా చేసేవారు కాకుండా నేను వస్తే ఇక్కడికి అసలు యోగా లేదు, అంత నవ్వులే. సో తిని కూడా నవ్వుతూనే ఉంది స్టార్టింగ్ నుంచి. హాయ్, మీ పేరేంటి? ఐ యామ్ శ్రావ్య. సో శ్రావ్య అండ్ స్మైలీ, అసలు యోగా కంటే కూడా స్మైలింగ్ ఎక్కువ ఉంది. ఈ డాగ్స్ ఆ డాగ్స్ ఈ డాగ్స్ ఎలా అనిపిస్తుంది? I love dogs. I love yoga and I love dogs also. Okay. So it was fun హ్యావింగ్ దిస్ సెషన్ ఇన్ నెల్లూరు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రెసెంట్, కానీ నెల్లూరులో ఈ సెషన్ చాలా మంచిగా ఉంది. నాకు తెలిసి ఈ వీడియో చూసి ఇంకా చాలా మంది వస్తారు నెక్స్ట్ సెషన్కి అనుకుంటున్నా. సో ఎలా ఏంటి డిఫరెన్స్ ఏంటి నీకు? డిఫరెన్స్ అబ్జర్వ్ చేసావు అంటే నార్మల్ యోగాకి? యూజువలీ సీరియస్ మోడ్లో జస్ట్ ఆ పీస్ కామ్ మోడ్లో వెళ్తాం, బట్ డాగ్స్ ఉండడం వల్ల ఇట్స్ మోర్ ఫన్. అవి చుట్టూ తిరుగుతూ సో జంప్ చేస్తూ ఇట్స్ నైస్, ఇట్స్ ఫన్ యాక్చువల్లీ. ఓకే, మామూలుగా డాగ్ లవరా? యా, ఐఎమ్ అ డాగ్ అండ్ ఐఎమ్ అ క్యాట్ లవర్ ఆల్సో. ఓకే. యా. సో అయితే ఇప్పుడు ఈ యోగా సెషన్ అయింది కదా, ఇది రెగ్యులర్గా చేయడం బెటర్ అంటావా లేదంటే వీక్లీ వన్స్ అలా అయితే బాగుంటుందా? రెగ్యులర్గా పప్పీస్ని కూడా పాపం కష్టపెట్టలేము కదా, వీక్లీ వన్స్ ఇస్ గుడ్ ఐ థింక్. ఓకే. యా, రెగ్యులర్గా ఇంట్లో యోగా చేసుకోండి, బట్ వీక్లీ వన్స్ పప్పీస్తో ఆడుకోవడానికి రావచ్చు. ఓకే. యా. సో అది యోగా సెంటర్లో అయితే బెస్ట్. ఇంటి దగ్గర కొంచెం మనం టైం స్పెండ్ చేయలేము. సో సార్ అయితే వాళ్ళు చెప్పారు. యా, రోజు యోగా చేయడం బెటర్. ఇట్స్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. I always promote yoga compared to gym or anything because mental health is more important these days compared to anything. Yeah. సో సార్ యోగా మాస్టర్గా మనందరికీ సుపరిచితం. మరి ఈరోజు ఇది అందరూ ఫస్ట్ టైమే చూడడం. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇది బాగుంది సార్. ఇది జస్ట్ లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఇప్పుడు సండే సందడిలాగా, ఈరోజు సండే సందడిలాగా కార్యక్రమం ఇచ్చారు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా బాగుంది. అది డైలీగా పాసిబుల్ కాదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఇది బాగుంటుంది. అది గెట్ టుగెదర్ లాగా అందరూ, ముఖ్యంగా లేడీసే వచ్చున్నారు, జెంట్స్ కూడా వచ్చింటే బాగుంటుంది. ఇంకా ఒక ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది ఇది. ఓకే.
సో పప్పీతో అంటే మీరు చేశారా సార్ ఎప్పుడైనా ట్రై చేశారు? ఫస్ట్ టైం ఇది. ఓకే, ఎలా అనిపించింది అంటే పప్పీతో చేసిన దానికి డిఫరెంట్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది, ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది, కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కాబట్టి కొంచెం జస్ట్ మనం రిలాక్సేషన్గా సండేస్ వీకెండ్స్ ఎంకరేజ్ చేసి ఇది బాగుంటుంది నా అభిప్రాయం. ఓకే. Now do butterfly. Now do butterfly. Yes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now with the puppy with one hand, the other hand raise up. So slowly bend towards the other side. 1, 2, 3. Yeah. Do with the other hand slowly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Come back. మ్యామ్, మీరు చాలాసార్లు అంటే యోగాగా చాలా సంవత్సరాలుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ టైం మీరు పప్పీతో చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉందండి. అంటే యూజువలీ మన క్లాసెస్లో నవ్వులు ఇలాంటివి ఉండవు, బట్ ఇదేంటంటే చిన్నపిల్లల్లాగా మళ్ళీ పప్పీస్ని తీసుకొని ఆడుకోవడం అనేది ఒక స్ట్రెస్ బూస్టర్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో ఐ హోప్ సో మన నెల్లూరు వాళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఈ సెషన్స్ చేస్తే ఐ ఫీల్ లైవ్లీనెస్ అనమాట. అందరూ ఆడుకుంటూ పప్పీస్తో చేస్తే ఒక ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా చాలా ఫన్నీగా హ్యాపీనెస్ అట్లా అనిపిస్తుంది. డెఫినెట్లీ మన నెల్లూరు వాళ్ళు అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తారు, ఇది కూడా ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో బేసిక్గా మేము ఫస్ట్ మీరు యోగా స్టార్ట్ చేసినప్పుడు సీరియస్గానే స్టార్ట్ అయింది, సీరియస్గానే స్టార్ట్ అవుతుంది. మీరు స్మైల్ చేస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు స్మైల్, అక్కడ స్మైల్, ఏంటో చిన్న పిల్లలు స్కూల్లో అల్లరి చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే నాకు వచ్చింది. సో మొత్తానికి దీనివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అంటే మనం సీరియస్గా చేయాల్సిన యోగాని ఇలా ఫన్నీగా అలా చేసుకుంటే ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా లాస్ అవుతామా? లాస్ అంటూ ఏం అవ్వదండి. సో యోగా మనం రెగ్యులర్గా ఒక 5 days నార్మల్గా చేస్తే వీక్లీ వన్స్ ఇలా మన పప్పీస్తో చేయడానికి వీళ్ళు ఇలాంటి మంచిది ఇస్తున్నారు కాబట్టి లైక్ వాళ్ళే పప్పీస్ తెస్తున్నారు, మనం ఏం దీన్ని పెంచాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాక్సినేటెడ్, సో భయం అక్కర్లేదు. ఇందాక అతను చెప్పినట్టు ఇప్పుడు నాకు కూడా చిన్నప్పటి నుంచి కుక్క పిల్లని పట్టుకోవాలని ఉండేది, కానీ మా ఇంట్లో అలో చేసేవాళ్ళు కాదు. ఈరోజు ఫస్ట్ టైం నేను పట్టుకున్నాను, అది చిన్నదిగా ఉంది కాబట్టి భయపడుతూనే. సో ఐ ఫెల్ట్ సో వార్మ్ ఇన్ మై హార్ట్, లైక్ ఐ వాజ్ ఏబుల్ టు మై డ్రీమ్. ఎప్పుడో ఒక్కరోజైనా పట్టుకున్నాను. సో వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ చేస్తే తప్పేం లేదండి. సో ఎలాగో మనకి యోగా అనేది పీస్ఫుల్నెస్కే, స్ట్రెస్ రిలీజ్ చేయడానికే, ఇది కూడా ఒక విధంగా స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది అంతే. సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు కూడా ఈ రోజే ఫస్ట్ టైం అలా పప్పీస్తో యోగా చేశారు. వీళ్ళకి ఎలా అనిపిస్తుంది తెలుసుకుందాం. హాయ్ నాన్న, నీ పేరేంటి? నమీరా. సో నమీరా, ఫస్ట్ టైం కదా ఇలా పప్పీస్ అంటే పప్పీస్ మనం మామూలుగా అయితే యూజ్ చేస్తాం కానీ యోగాలో ఇంక్లూడ్ అయితే ఎప్పుడు చేయలేదు. చాలా ఫన్ అనిపించింది. థాట్ ఉందా ఎప్పుడైనా మనం ఇంట్లో డాగ్ చేత చేయిస్తాం కదా యోగా, అలా ఇలా చేయించావు ఎప్పుడైనా? డాగ్ జనరల్ గా ఇంట్లో పెద్ద డాగ్స్ ఉంటాయి కాబట్టి అసలు అవ్వవు. ఇక్కడ చాలా చిన్న పప్పీస్ ఉన్నాయి, చాలా క్యూట్ అనిపించాయి, చాలా ఫన్ వచ్చింది. ఓకే, మామూలుగా ఎవరైనా 1 hour యోగా చేస్తే కొంచెం బోర్గా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. సో పప్పీస్తో చేస్తే ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. నీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ యోగా తక్కువ, ఎక్సర్సైజ్ ఎక్కువ అయింది. వాటి వెనకాల పరిగెత్తి సో ఇటు చాలా మంచిగా అనిపించింది. ఓకే, సో ఇది లైఫ్లో అంటే చాలామంది రిలీఫ్ అవుతుందని చెప్తున్నారు. బట్ ద సేమ్ టైం రెగ్యులర్గా చేస్తే కూడా మనకి యోగాని కొంచెం పక్కదారి పట్టించేసి దీంట్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఎలా రెగ్యులర్గా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావా పప్పీ యోగా? సో మంత్లీ ట్వైస్ చాలా మంచి అడ్వైజబుల్, ఎందుకంటే స్ట్రెస్ చాలా రిలీఫ్ అవుతుంది.
సో స్టూడెంట్సే కాదు, జాబ్ చేసే వాళ్ళు, మన పేరెంట్స్కి, ఎవ్రీవన్కి సజెస్ట్ చేయవచ్చు ఇది అయితే. అంటే పప్పీస్ అన్నీ ఇప్పుడు మీవి కాదు, ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి తీసుకొచ్చారు కదా, సో దాంతో మనకి బాండింగ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. అదే మన ఓన్ పప్పీస్ అయితే ఇంకా బాగుండేది కదా. యాక్చువల్లీ ఓన్ పప్పీస్తో మనం ఏ టైం అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బ్రీడ్స్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న పప్పీస్ ఉన్నాయి. సో వాళ్ళతో కొత్త ఎక్స్పీరియన్స్, మన పప్పీస్ అయితే ఎవ్రీడే వాళ్ళతో ఆడుకుంటూ ఉండొచ్చు. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. హాయ్, ఐమ్ శ్రియా అండ్ ఇది ఫస్ట్ టైం పప్పీ యోగాకి రావడం అండ్ ఇట్స్ రియలీ గుడ్. ఇట్స్ రియలీ రిలాక్సింగ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి ఇట్ గివ్స్ సచ్ ఎ రిలాక్సింగ్ ఫీలింగ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రొటీన్ లైఫ్కి ఏది భిన్నంగా చేసినా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈరోజు యోగా మాత్రం అందరి చేత నవ్వులు పూయించింది. ఇప్పుడు మనం లైఫ్లో ఏదైనా సరే, క్రికెట్ కానీ ఇంకా ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా సరే, మొత్తానికి సినిమాల్లో కానీ ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండు అని మరి యోగాలో కూడా ఎంటర్ అయిపోయింది. సో పప్పీతో యోగా చేయడం చాలా బాగుందని చెప్తున్నారు. అయితే మంత్లీ ట్వైస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ఇది చాలా అవసరం. సో మన డాగ్తో టైం స్పెండ్ చేయాలంటే ఇంటి దగ్గర చాలా తక్కువ టైం అయితే ఉంటుంది. సో యోగాతో మనతో కలిసి తీసుకొస్తే అట్ ద సేమ్ టైం దానికి మనతో కాస్త టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్ అయితే ఉంటుంది. ఈ యోగా మాత్రం వేరే లెవెల్ అయితే అనిపించింది. కెమెరామెన్ విజయ్తో మురళీధర, యాక్ట్ 24/7, నెల్లూరు. కిడ్నీ సంబంధిత జబ్బుల కోసం వేలల్లో ఖర్చులు పెడుతున్నారా? డయాలసిస్, కిడ్నీలో రాళ్లు మరియు ప్రోస్టేట్ సర్జరీ కోసం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ సౌకర్యం అందుబాటులో కలదు. అత్యాధునిక డయాలసిస్ పరికరాలు, లేజర్ ఎక్విప్మెంట్ తో పాటు అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ నాగాలేఖ్య, డాక్టర్ సాయి కృష్ణల ఆధ్వర్యంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్స కొరకు సంప్రదించండి. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. కాంటాక్ట్ 9966801108.